హార్ట్ అటాక్స్. సో, మళ్ళీ మనం రీసెంట్‌గా చూస్తున్నాం. ఉన్న పలంగా హార్ట్ అటాక్స్ వచ్చి అక్కడికక్కడ కుప్పకూలిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ముఖ్యంగా ఇందులోనే ఫిట్‌గా ఉన్నవాళ్ళు ఈ రకంగా చనిపోవడం అన్నది మనం చూస్తున్నాం. జిమ్ చేస్తూ కావచ్చు, లేకపోతే ప్లే చేస్తూ కావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పటికీ జనాల్లో మళ్ళీ భయాందోళన నెలకొనిందనమాట. అదేంటి మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడం ఏంటి? బేసిక్‌గా ఎక్కడ ఎటువంటి సింప్టమ్స్ లేకుండా సడెన్‌గా ఇలా చనిపోవడం ఏంటి? ముఖ్యంగా చాలామంది లాస్ట్ టైమ్ నుంచి కూడా పెడుతున్న అపోహలే కరోనా టైంలో వేసుకున్న వ్యాక్సిన్స్ వల్ల మనుషుల్లోని ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువైపోవడం వల్ల ఇలాంటి డిసీజెస్ అన్ని రావడం, ముఖ్యంగా అది హార్ట్‌కి ఎఫెక్ట్ అవ్వడం అవుతుంది అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి అన్న విషయాలు తెలుసుకుంది ఇవాళ మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ కుమార్ నారాయణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో, గతంలో కూడా ఇలాంటి హార్ట్ అటాక్స్ సడెన్‌గా ఎక్కడ ఉన్న మనుషులు అక్కడే అలాగా కుప్పకూలిపోవడం అండ్ లాస్ట్ టైం కూడా చాలామంది డాక్టర్స్ అవేర్‌నెస్ కల్పించారు. ఇలా సీపీఆర్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో, ఇప్పుడేంటంటే సీపీఆర్ చేసే అవకాశం కూడా లేకుండా స్పాట్‌లోనే చనిపోవడం అన్నది ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే దీనికన్నా ముందు నుంచి ఎటువంటి సింప్టమ్స్ మన బాడీలోని మార్పులు ఏ విధంగా ఉంటాయి? దాన్ని మనం ఎలా గుర్తించాలి సార్? థ్యాంక్ యూ. మన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో, ఒకటి మనం ముందు ఏం అర్థం చేసుకోవాలంటే హార్ట్ అటాక్ అనే దానికి సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఏమొచ్చిందో ఇప్పుడు రీసెంట్గా పీపుల్కి అది రెండులో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం హార్ట్ అటాక్ అంటే మన గుండెలో రక్తనాళాలు ఉంటాయి, దానికి సప్లై సడన్గా బ్లాక్ అయిపోతే మనకు ఛాతీ నొప్పి రావచ్చు. అదే సమయంలో కొన్ని కేసెస్లో అట్లా సడన్గా కొలాప్స్ కూడా అవ్వచ్చు. కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ ఒక కారణం ఉండొచ్చు, కానీ వేరే కూడా కారణాలు ఉంటాయి. మనకు పుట్టినప్పటి నుంచి ఒక్కొక్కసారి జెనెటిక్ డిఫెక్ట్స్ అంటాము, లేకపోతే గుండె కండరంలో వేరే రకాలుగా రోగాలు ఉంటాయి. దానివల్ల ఒక సడన్ కరెంట్ డేంజరస్ డిస్టర్బెన్స్ గుండె లయ తప్పిపోవటం ఇది జరుగుతుంది. ఇది జరిగితే అప్పటికప్పుడు గుండె సడన్గా అకస్మాత్తుగా ఆగిపోతుంది, ఆ పర్సన్ అక్కడే మనకు పడిపోయి చనిపోతున్నారు. సో, దీనిలో మనకు సిపిఆర్ పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఉంది. మనం కొన్ని కేసెస్లో సిపిఆర్ ఫెయిల్ కావచ్చు. అంటే మెడికల్ ట్రీట్మెంట్లో మనకు తెలుసు 80% కేసెస్లో సక్సెస్ అయితే కూడా మనకు 20% కేసెస్లో మన డిస్పైట్ బెస్ట్ ఎఫర్ట్స్ మనకు ఫెయిల్ అవ్వచ్చు. అలాగే సిపిఆర్లో కూడా మనకు ముఖ్యమైనది ఏమంటే ఇమ్మీడియట్గా చేయాలి. ఒక పర్సన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము కొలాప్స్ అయిపోయారంటే ఒక్క క్షణం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్లీ మనం చెస్ట్ పైన చేయి పెట్టి నొక్కటం, చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఇవ్వటం, ఆ సిపిఆర్ మనము చేయాలి. అది ఒకటి. సెకండ్ ఏమంటే మనకు ఆ సిపిఆర్ ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో కరెక్ట్ టెక్నిక్తో చేస్తున్నాము మనము. సో, ఇప్పుడు సిపిఆర్ చాలా హాస్పిటల్స్లో వేరే సంస్థలు నేర్పిస్తున్నారు ఫ్రీగా పబ్లిక్కి. అది కరెక్ట్ టెక్నిక్లో మనం నేర్చుకోవాలి. ఒక పర్సన్ని కొలాప్స్ అవ్వటం చూస్తే మనం ఇమ్మీడియట్గా దాన్ని చేస్తే డెఫినెట్లీ మనం బతికించే ఛాన్సెస్ని మనం గ్యారంటీ చేయలేము, కానీ డెఫినెట్లీ సిపిఆర్ ఇవ్వకుండా ఉంటే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. మీకు ఒక ఫిగర్ ఇవ్వాలంటే ఇప్పుడు మన వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఏం చూస్తున్నామంటే సిపిఆర్ ఇవ్వకుంటే మనకు బతికించే ఛాన్సెస్ ఒక 5-6% కూడా ఉండదు. కానీ అదే నేరం మంచిగా మనం ఇమ్మీడియట్లీ కరెక్ట్ టెక్నిక్తో సిపిఆర్ ఇస్తే కొన్ని వెస్టర్న్ కంట్రీస్, నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్లో ఏం చూపించారంటే మనకు సర్వైవల్ 40-50% కూడా దాటుతుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే దాని పరిస్థితికి ఇది కూడా ఒక మంచి సర్వైవల్ రేటే. మామూలుగా అయితే 10% కైనా తక్కువ, కానీ మంచిగా సిపిఆర్ చేస్తే ఇమ్మీడియట్లీ డెఫినెట్లీ సర్వైవల్ ఛాన్సెస్ని మనం పెంచొచ్చు. ఓకే. అండ్ బేసిక్‌గా ఇక్కడ ఇంకొకటి కూడా సార్, ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్లనే జనాల్లో ఇమ్యూనిటీ పవర్స్ దానివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉండింది. ఇప్పుడు హార్ట్ వీక్ అయిపోవడం కావచ్చు, లేకపోతే వేరే హార్మోన్స్ అంటే వేరేవి ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ ఇటువంటి మనం తీసుకోవడం ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి మనలోని ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. అందుకే జనాలందరికీ కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్, ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా వస్తుందంటే కరోనా టైంలోని వ్యాక్సిన్స్ చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ప్రతి ఒక్కరికి కూడా వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా అదే కారణం అనుకోవచ్చా మనం? సో, ఇది ఒక రూమర్ అని చెప్పొచ్చు, నేను ఒక న్యూస్ అని చెప్పొచ్చు, చాలా స్ప్రెడ్ అవుతుంది. ఎవరికైనా యంగ్ పీపుల్కి ఇట్లా సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తే ఒకవేళ కరోనా వ్యాక్సిన్తో వచ్చిందని అందరూ భయపడుతున్నారు. సో, యాక్చువల్లీ దీనికి సంబంధించే క్లియర్గా రీసెర్చ్ చేసి ఉన్నారు. బయట కంట్రీస్లో చేసి ఉన్నారు, మన ఓన్ దేశంలో కూడా చాలా పెద్ద స్టడీ చేసి ఉన్నారు. దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. యాక్చువల్లీ కరోనా వ్యాక్సిన్కి ఇలాంటి హార్ట్ ప్రాబ్లం జరగడానికి ఏ సంబంధం లేదు. సో, ఇన్ఫ్యాక్ట్ మనకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అది రిస్క్ని పెంచుతుంది. హార్ట్ అటాక్కి, దాని సడన్ కార్డియాక్ అరెస్ట్కి, ఇలాంటి గుండె లయ తప్పడం రోగాలు రావడానికి రిస్క్ని పెంచుతుంది. కానీ యాక్చువల్లీ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేసేదాన్ని. ఇంకొకటి ఇట్లా ఒక భయం వస్తుంది, వ్యాక్సిన్ తీసుకునే వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుందని. యాక్చువల్లీ చూస్తే మన వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే ఆ పర్టిక్యులర్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దాన్ని ఒక కాంపోనెంట్ని మన శరీరాల్లో ఇంట్రడ్యూస్ చేసి ఇమ్యూనిటీని యాక్చువల్లీ బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ మన అందరికీ ఉంది, కానీ మనం వ్యాక్సిన్తో ముందే ఒక రకంగా నేర్పిస్తున్నాం శరీరానికి
ఇలా మనకి ఫ్యూచర్లో వస్తే ఇమ్మీడియట్లీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒక ఆర్మీకి మనం ప్రిపరేషన్ ముందే రిహర్సల్ ఇస్తున్నాం, అలాగే వ్యాక్సిన్ కూడా. సో యాక్చువల్లీ వ్యాక్సిన్తో యాక్చువల్లీ ఇమ్యూనిటీ తగ్గదు, పెరుగుతుంది. ఇప్పుడు వరకు మన లోకంలోని రీసెర్చ్ జరిగేదిలో కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రాబ్లంలు వస్తున్నాయని ఏ ప్రూఫ్ లేదు, మనం భయపడే అవసరం లేదు. ఓకే. సో సిమ్టమ్స్ సార్ వచ్చే ముందు ఆ మనిషిలోని ఎలాంటి సిమ్టమ్స్ మనం గుర్తించుకోవాలి, అంటే మనం ఎలా నోటీస్ చేయాలి మనలో ఉన్న డిఫరెన్సెస్? చాలా మంచి క్వశ్చన్ ఇది. సో ముందు మనం ఎట్లా అనుకున్నామంటే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అని వచ్చేదానికి ముందు ఏ వార్నింగు ఉండదు, సడన్గా ఒక రోజు వస్తుంది, మనం ఏం చేయలేమని ఒక ఫీలింగ్ ఉన్నది. ఈవెన్ సైంటిఫిక్గా కూడా అట్లా ఒక ఫీలింగ్ ఉన్నది. కానీ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 10 సంవత్సరాలు జరిగే రీసెర్చ్ మనం చూస్తే యాక్చువల్లీ కొన్ని మందికి వార్నింగ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. ఇలాంటి ఒక పెద్ద దుర్ఘటన జరిగే కొన్ని రోజుల ముందు కొన్ని వాళ్ళకి ఛాతి నొప్పి రావచ్చు, కొన్ని వాళ్ళకి కొంచెం ఆయాసం రావచ్చు, వేరే రకంగా అన్ఈజీ ఫీల్ అవ్వటం, ఏమైనా ఒకటి రావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏమవుతుందంటే మనిషి దాన్ని ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఓకే, ఏమో నాకు అసిడిటీ ఉంటుంది, నాకు ఏమో నేను నిన్న ఏమన్నా తిన్నాను, దానివల్ల అవుతుంది అనేది. అలా చేయకుండా ముఖ్యమైనది ఏమంటే మనం అనవసరంగా భయపడకూడదు. కానీ మన నార్మల్ మనకు ఎట్లా ఫీల్ అయ్యిందని అందరికీ మనకు తెలుసు, మన శరీరం మనకు తెలుసు. సో ఆ పరిస్థితిలో ఎవరికైనా ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది నాకు డిఫరెంట్గా ఉంది, అలాంటివి ఉంటే మనం తొందరగా మెడికల్ చెకప్కి వెళ్ళటం ఒకటి. అవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే కూడా మనకు సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చూపిస్తుందంటే ఒక 30% మందులకి, 30 నుంచి 40% మందులకి అన్ఫార్చునేట్లీ ఏ వార్నింగ్ సిమ్టమ్స్ లేకుండా సడన్గా కార్డియాక్ అరెస్ట్ ఫస్ట్ సిమ్టమ్గా రావచ్చు. దాన్ని హ్యాండిల్ చేయటం ఇంకా చాలా కష్టం. ప్రస్తుతానికి దానికి క్లియర్ సొల్యూషన్ ఉందని చెప్పలేము. కానీ ఇప్పుడు మనకు వేరబుల్ సెన్సర్స్ అని చాలా ఉన్నాయి, స్మార్ట్ డివైసెస్ ఉన్నాయి, దేనిలో మన ఈసీజీస్ అవన్నీ కలెక్ట్ అవుతున్నాయి. దాంతో చాలా రీసెర్చ్ ఇప్పుడు జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా రీసెర్చ్ జరుగుతుంది. ఇలాంటి కేసెస్కి మనం ముందే వార్నింగ్ ఎలా జనరేట్ చేయవచ్చు అనే చాలా రీసెర్చ్ ఇప్పుడు మనం చేస్తున్నాము దాంట్లో. ఓకే. సో దాని తర్వాత అప్పుడు జనాలకి ఎలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ రీసెర్చ్ తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ. సో సిమ్టమ్స్ పరంగా మనం చూస్తే మనకేం ఫీల్ అవుతుంది బాడీలో. సో మనం ఏం చూసామంటే చాలా ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్ని మనం చదివేప్పుడు రీసెర్చ్లో మనం ఏం చూసామంటే మోస్ట్ కామన్ వార్నింగ్ సిమ్టమ్స్ ఏమొస్తున్నాయి, ఛాతీలో నొప్పి కానీ, ఒక అన్ఈజీ ఫీలింగ్ కానీ, ఒక టైట్నెస్, ఎగ్జాక్ట్ నొప్పి కూడా లేకుండా పోవచ్చు, జస్ట్ ఒక అన్ఈజీ ఫీలింగ్, నాకేమో అనిపిస్తుంది, ఎక్కువ చెమటలు పడటము, ఇంకొకటి ఒక ఆయాసంగా ఫీల్ అవటం. నార్మల్గా మనము 1 కిలోమీటర్ నడిస్తే మనకేం అవ్వదు, కానీ ఇప్పుడు 1-2 రోజులుగా నేను ఒక సగం కిలోమీటర్ నడిస్తే కూడా ఎక్కువ ఆయాసంలాగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇలాంటి ఒక్కొక్కసారి మనకు కడుపులాగా సిమ్టమ్స్ కూడా, మనకు ఎక్కువ వాంతిలాగా అనిపిస్తుంది, ఒక అన్ఈజీ ఫీలింగ్ అనిపిస్తుంది, మనం జస్ట్ ఇండైజెషన్ అని అనుకుంటున్నాము. ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా మనం ఏం చూస్తామంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అంటే కొంచెం వైరల్ ఫీవర్ వచ్చినట్టు, కొంచెం జ్వరం వచ్చినట్టు, దగ్గు వచ్చినట్టు, ఇలాంటి సిమ్టమ్స్. సో మనం చాలా పేషెంట్స్ని అనలైజ్ చేసేప్పుడు ఇవే మన కామన్ సిమ్టమ్స్ చూసాము. సో ఒకటేమంటే ఇలాంటి సిమ్టమ్స్ వేరే పరంగా కూడా రావచ్చు, నార్మల్గా కూడా రావచ్చు. కానీ మనకు ముఖ్యమైనది ఏం మనం అనుకోవచ్చు అంటే, ఒకటి మనకు ఒక డీవియేషన్గా ఫీల్ అయింది, నార్మల్గా నాకు ఇంత ఫీల్ అవ్వదు, ఏమో ఒకటి నాకు డౌట్గా అనిపిస్తుందని ఒక వస్తే దాన్ని ఈజీగా ఇగ్నోర్ చేయకుండా ఒక బేసిక్ మెడికల్ చెకప్కి వెళ్ళిపోవటం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. For more videos like this, subscribe Big TV channel.